సర్కారు కొలువుల కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు వయోపరిమితి అంశం ఇప్పుడు శాపంగా మారింది. గతంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు గడువు ముగిసి 2 నెలలు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వరుస నోటిఫికేషన్లు వస్తాయని భావిస్తున్న తరుణంలో వయసు అడ్డంకిగా మారి దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతారేమోనని నిరుద్యోగులు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీలో సాధారణంగా గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. అయితే నోటిఫికేషన్ల జాప్యంతో గత సంవత్సరం తొలుత 10 ఏళ్లు, ఆ తర్వాత మరో 2 ఏళ్లు కలిపి మొత్తం 12 ఏళ్ల సడలింపు ఇచ్చింది. దీంతో 46 ఏళ్ల వయసు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలిగింది. ఈ సడలింపు ఉత్తర్వుల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8తోనే ముగిసింది. అప్పటి నుంచి కొత్త ఉత్తర్వులు రాలేదు. దీంతో వయోపరిమితి మళ్లీ పాత పద్ధతికే 34 ఏళ్లకు చేరుకుంది. త్వరలో పలు నోటిఫికేషన్లు రానున్నాయి. దీంతో వయోపరిమితి సడలింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ టీజీపీఎస్సీ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. గడువు ముగిసిపోయిందని, అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ సర్కారు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో నోటిఫికేషన్ల విషయంలో కమిషన్ డైలమాలో పడింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా టీజీపీఎస్సీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 గ్రేడ్ 2 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాత వయోపరిమితి 34 ఏళ్లు ప్లస్ నిబంధనల ప్రకారం సడలింపులు అన్నీ అమలు చేస్తోంది. దీంతో నిరుద్యోగులకు కలవరం మొదలైంది. ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే నోటిఫికేషన్లలో తాము అర్హత కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి కోచింగ్లు తీసుకుంటున్న తమను ఏజ్ కారణంగా దూరం చేయొద్దని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో ఉన్నట్టుగానే గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ వెంటనే జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వేలాది మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయోపరిమితిని పెంచి నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు విద్యావేత్తలు.